హలో, ఏడుండవు బా? కస్టమర్ దగ్గర. వినిపించలా? ఏడా? కస్టమర్ దగ్గర. ఎన్ని గంటలకు వస్తావు? ఒక అరగంటలో వచ్చేస్తాను. పాప స్కూల్ నుంచి వచ్చేసిందా? వచ్చేసింది. 15 నిమిషాలు అవుతుంది వచ్చి. వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానులేండి. అదే అవి ఎర్ర మాత్రలు షుగర్వి ఆ, తీసుకునిరా. సరే సరే. సరే ఉంటా. ఎవరు? మా ఆయన. నువ్వు చేస్తున్న పని గురించి మీ ఆయనకు తెలుసా? హా, తెలుసు. ఏమనడా? ఇది మాకు అవసరమండి, తప్పదు. ఎంత అవసరమైనా మీ ఆయనకు తెలుసు కూడానా? అవసరం పెద్దదైనప్పుడు ఆ అవసరం కోసం మనం చేసే తప్పులు పెద్ద తప్పుల్లా అనిపించవు. ఏంటి అంత అవసరం? 6 నెలల క్రితం మా ఆయన క్యాబ్ నడిపేవాడు. నేను ఇంట్లో ఉండేదాన్ని, వంట చేస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ. మా ప్రపంచం చిన్నదే అయినా చాలా అందంగా ఉండేది. ఒకరోజు మా ఆయన నడిపే కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆయన 2 కాళ్ళు పోయాయి. అప్పట్నుంచి ఆయనతో పాటు మా ఇల్లు కూడా నడవడం ఆగిపోయింది. మా ప్రపంచం చిన్నదే అయినా అవసరాలు పెద్దవైపోయాయి. ఇంటి అద్దె, పాప ఫీజు, ఆయన మందులు, మేం తినే సామాను, అన్నిటికీ డబ్బులే కదండి కావాలి. నేను చదువుకున్న 10వ తరగతి మా అవసరాలు తీర్చేంత సంపాదించలేకపోయింది. అందుకే తప్పో ఒప్పో నేనిందులోకి దిగాను. తన వైఫ్ వేరే వాళ్ళతో ఇలా చేస్తుంటే మీ ఆయనకేం అనిపించదా? ఇదే మాట ఒకరోజు నేను మా ఆయనని అడిగాను. నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ పతివర్తవమ్మే. నువ్వేమంతో అనుకున్నా వాని మీద ఇష్టంతో అనుకోలే కదా. మన అవసరాల కోసం అనుకుంటాం అంతే. శీలం అనేది మనసుకు సంబంధించింది. ఒక మొగనిగా అది నేను అర్థం చేసుకోలేదంటే నేను జడిపిన నేత కానీ నువ్వు కాదు.